హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇక నుంచి ఉద్యోగులకు వారానికి 5 రోజులే పని వేళలంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ప్రస్తుత ఆధునిక కాలంలో ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు, వారి వృత్తిపరమైనటువంటి బాధ్యతలు మరియు వ్యక్తిగత జీవితంపై దేశవ్యాప్తంగా అనేక చర్చలు జరుగుతున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా ఒక్కో రాష్ట్ర ప్రభుత్వం తమ ఉద్యోగుల అవసరాలను మరియు పని సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకొని విభిన్నమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వ కార్యాలయాల పనివేళలకు సంబంధించినటువంటి ఒక అత్యంత ఆసక్తికరమైన మరియు కీలకమైన మార్పును ప్రభుత్వం తీసుకొచ్చింది. సో, దీని గురించి ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 10 గంటలకు ప్రారంభం అయ్యి సాయంత్రం 5 గంటలకు ముగుస్తాయి. కానీ ఇప్పుడు ఆ పాత పద్ధతికి స్వస్తి పలుకుతూ కొత్త పని వేళలను ఖరారు చేశారు. కొత్త నిబంధనల ప్రకారంగా ప్రభుత్వ కార్యాలయాల పనివేళలను ఉదయం 9:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు మార్చడం జరిగింది. అంటే ఉదయం అరగంట ముందుగా కార్యాలయానికి చేరుకోవాలి. మరియు సాయంత్రం కూడా అదనపు సమయం వేచి చూడాల్సి అయితే ఉంటుంది. ఒక గంట వరకు. అయితే ఈ మార్పు వెనుక ఒక పెద్ద వెసులుబాటు అయితే దాగి ఉంది. అదేంటంటే ఇకపై ఈ నెలలో అన్ని శనివారాలు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు దినాలుగా ప్రకటించబడ్డాయి. సో, గతంలో కేవలం రెండో శనివారం లేదా నాలుగో శనివారం మాత్రమే సెలవుగా ఉండేది. కానీ ఇప్పుడు అటువంటి నిబంధన ఏమీ లేకుండా ప్రతి శనివారం మరియు ఆదివారాలు ఉద్యోగులు తమ కుటుంబాలతో గడపడానికి వీలు కలుగుతుంది. అంటే వారానికి కేవలం 5 రోజులు మాత్రమే పని దినాలు 5 వర్కింగ్ డేస్ ఉంటాయి ఇన్ వీక్. సో, ఈ యొక్క వినూత్న నిర్ణయాన్ని త్రిపుర రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకైతే తీసుకొనొచ్చింది. మరి త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సహారి గారి మాణిక్ సహా గారి నేతృత్వంలోని ప్రభుత్వం ఉజ్వల సంక్షేమాన్ని కాంక్షించి ఈ యొక్క చారిత్రాత్మక నిర్ణయాన్నయితే తీసుకుంది. పని, జీవిత సమతుల్యత అనేటటువంటి కాన్సెప్ట్‌ను మెరుగుపరచడమే ఈ యొక్క మార్పు వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యము. ఉద్యోగులు నిరంతరం పని ఒత్తిడిలో ఉండకుండా వారానికి 2 రోజులు పూర్తి విశ్రాంతి తీసుకోవటం వల్ల వారి మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని, తద్వారా వారు మిగిలిన 5 రోజులు మరింత ఉత్సాహంగా, సమర్థవంతంగా పని చేయగలుగుతారనైతే ప్రభుత్వం భావిస్తోంది. ఒత్తిడి లేని ఉద్యోగి ప్రజలకు మెరుగైన సేవలు అందించగలడు అనేటటువంటి ఈ నిర్ణయం యొక్క ప్రధాన ఉద్దేశ్యంగా ఉంది. మరి చాలామందికి ఒక సందేహం రావచ్చు. శనివారాలు సెలవు ఇవ్వటం వల్ల ప్రభుత్వ సేవలకు లేదా ప్రజలకు ఇబ్బంది కలుగుతుందా అని. సో, దానికి ప్రభుత్వం చాలా స్పష్టమైన వివరణ అయితే ఇచ్చింది. వారంలో 5 పని దినాలలో ప్రతిరోజు పని గంటలను పెంచడం ద్వారా, సో, ఈ విధంగా ఉదయం ఒక అర్ధగంట, సాయంత్రం ఒక గంట పెంచడం వల్ల శనివారం కోల్పోయే పని సమయాన్ని ఈ అదనపు గంటలైతే భర్తీ చేస్తాయి. దీనివల్ల ప్రభుత్వ పాలనలో ఎటువంటి ఆటంకం ఉండదు. సరికదా! కార్యాలయాలు రోజులో ఎక్కువ సమయం అందుబాటులో ఉండటం వల్ల ప్రజలకు పనులు త్వరగా పూర్తయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇది అటు ఉద్యోగులకు, ఇటు సామాన్య ప్రజలకు ఇద్దరికీ మేలు చేసే నిర్ణయమని ప్రభుత్వం గట్టిగా నమ్ముతోంది. త్రిపుర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ యొక్క నిర్ణయాన్ని ఎంతో ఆనందంగా స్వాగతిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మహిళా ఉద్యోగులు మరియు దూర ప్రాంతాల నుంచి వచ్చి పనిచేసే వారికి వారానికి 2 రోజులు వరుస సెలవులు రావటం వల్ల తమ పిల్లలతో, కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడపటానికి అవకాశం దొరుకుతుందని అయితే వారు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నిర్ణయం వల్ల ఉద్యోగులలో పని పట్ల నిబద్ధత పెరుగుతుందని, సెలవుల కోసం అనవసరంగా అప్లై చేసే వారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతుందని నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు. త్రిపుర ప్రభుత్వం తీసుకున్న ఈ యొక్క అడుగు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న ఇతర రాష్ట్ర ఉద్యోగుల దృష్టిని కూడా ఆకర్షిస్తోంది. అయితే మన తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో కూడా చాలా కాలంగా అయితే ఉద్యోగ సంఘాలు 5 రోజుల పని దినాల కోసం డిమాండ్ చేస్తున్నాయి. త్రిపుర రాష్ట్రం ఈ యొక్క విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తుండటంతో ఇక్కడ కూడా అటువంటి మార్పులొస్తే బాగుంటుందని చాలామంది ఉద్యోగులు కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఐటీ రంగంలో ఇప్పటికే 5 రోజుల పని సంస్కృతి ఉంది. అదేవిధంగా ప్రభుత్వ రంగంలో కూడా వస్తే
పాలనలో ఆధునికత వస్తుందనేది భావిస్తున్నారు. ఏదేమైనా ఉద్యోగుల శ్రేయస్సును మరియు ప్రభుత్వ పనితీరును సమన్వయం చేస్తూ త్రిపుర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయం ఏదైతే ఉందో ఇది ఒక గొప్ప ఉదాహరణగా అయితే నిలుస్తుంది అని చెప్పవచ్చు. సో ఫ్రెండ్, ముఖ్యాంశాలేంటంటే త్రిపుర ప్రభుత్వం తన ఉద్యోగుల కోసం వారానికి కేవలం 5 రోజుల పని దినాలను అమల్లోకైతే తెచ్చింది. కొత్త పని వేళలైతే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 వరకు ఉంటాయి. ఇదివరకు 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉండేది. సో ఇక్కడ ఒక హాఫ్ అన్ అవరు, ఇక్కడ ఒక 1 అవరు వెరసి 1.5 అవర్స్ అంటే గంటన్నర ఎక్కువైతే ఉంటుంది ప్రతిరోజు. ఇక నెలలోని అన్ని శనివారాలు కూడా అంటే ఏ శనివారమైనా సరే శని, ఆది 2 రోజులు కూడా వరుస సెలవులైతే ఉంటాయన్నమాట. సో ఇది చాలా ఉపయోగపడుతుంది దూర ప్రాంతాల వాళ్ళకు, అలాగే ఫ్యామిలీతో గడపడానికి. ఉద్యోగుల పని జీవిత సమతుల్యతను పెంచడమే ఈ యొక్క నిర్ణయం యొక్క ప్రధాన లక్ష్యము. ప్రతిరోజు అదనపు పని గంటలు ఉండటం, దీనివల్ల ప్రభుత్వ సేవలకు ఎటువంటి ఆటంకం అయితే కలగదు. ముఖ్యమంత్రి మాణిక్ సహా నేతృత్వంలోని ఈ యొక్క సంస్కరణలు అమలు చేయబడ్డాయి. త్రిపుర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం వినూత్న మార్పులైతే చేపట్టింది. సో ప్రభుత్వ కార్యాలయాల పనివేళను ఉదయం 9:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు మారుస్తూనే అన్ని శనివారాలను సెలవు దినాలుగా ప్రకటించింది. దీనివల్ల వారానికి 5 రోజులు మాత్రమే పని ఉంటుంది. తద్వారా ఉద్యోగులు తమ కుటుంబాలతో ఎక్కువ సమయం గడపడానికి మరియు మానసిక ప్రశాంతత పొందేందుకు వీలు కలుగుతుంది. ఈ నిర్ణయం వల్ల పని సామర్థ్యం పెరుగుతుందని మరియు ప్రజలకు అందే సేవల్లో ఎటువంటి జాప్యం ఉండదని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. సో ఇదే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా రావాలని చెప్పేసి ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. సో ఇదొక 5 రోజుల పని వేళలనేవి గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి, అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్‌కి, అలాగే అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకి ఇలా అందరికీ కూడా వర్తింపజేయాలని అయితే కోరుతూ ఉన్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారము. సో దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా, సో రీసెంట్‌గా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా 5 రోజుల పని వేళలు, అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇలాంటి వాటికి మొగ్గు చూపిస్తున్నారనమాట. మరి త్రిపుర రాష్ట్రాన్ని మనము ఈ మేరకు రెఫరెన్స్‌గా తీసుకొని ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేసే అవకాశాలైతే మెండుగానే ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం. దీనిపై ఎటువంటి అప్డేట్స్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వీడియో రూపంలో అయితే అప్డేట్ అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే వాచ్ చేస్తూ ఉండండి. ఈ వీడియో అయితే లైక్ చేయండి. అలాగే తోటి ఉద్యోగ మిత్రులతో తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.